ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ బిల్లు పాస్ చేయించి ఆ రోజు మీ అందరి తరపున ఒక ఆలేరు బిడ్డగా భువనగిరి ఎంపీగా నేను కూడా నా సహచర ఎంపీలతో కలిసి తెలంగాణ బిల్లు పెట్టించిన పార్లమెంట్ లో హైదరాబాద్ కున్న తెలంగాణ సాధించి తీసుకొచ్చినాం. నేను ఒక్కటే అడుగుతా ఉన్న సోదరులారా, అధికారం కోసము పదవుల కోసం డబ్బుల కోసం మాట్లాడొద్దు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వల్ల సోనియా గాంధీ వల్ల వచ్చిందా లేదా అనేది విషయం కేసీఆర్ కు గుర్తుందా? ఆ విశ్వాసం కేసీఆర్ కు ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? లేదు, ముంబాటికి లేదు. పోనీ తెలంగాణ కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేసిన మాట వాస్తవం కాదా? ఇద్దరు ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందా? మేము పోరాటం చేసి మా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదా? ఇద్దరు ఎంపీలతో తెలంగాణ బిల్లు పాస్ అయిందా తెలంగాణ? ఆ విషయం కేసీఆర్ కు గుర్తు లేదా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా కేసీఆర్ స్వయంగా ఆయనే సోనియా గాంధీ ఇంటికి పోయి ఫోటో దిగి దేవత అని తెలంగాణ తల్లి అని మెచ్చుకున్న నోటితోటి ఈరోజు ఆయన కొడుకు అమ్మనా బొమ్మనా అని కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్పి అనడం ఎంతవరకు సమంజసం? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. అధికారం నీకు ఇచ్చిండ్రు, నువ్వు నీ మాటలు విని 2 బెడ్రూమ్లని 3 ఎకరాలని ఇంటికో ఉద్యోగం అని దళితులు ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలు నీకు నమ్మిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు. మా నాయకత్వ లోపమో ఇంకేదైనా కావచ్చు, మాకు స్వయం కృతాభిరాధం తెలంగాణ ఇచ్చి కూడా మేము అధికారంలోకి రాలేకపోయినాం. కానీ నీకు అధికారం వచ్చిన తర్వాత నీ అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి పాలన ఇవన్నీ చూసి రెండోసారి కూడా ఇప్పుడు పార్లమెంటుతో ఎన్నికలు ఉండాల్సింది పోయి 6 నెలల ముందే మోడీ దగ్గర పోయి కాలు పట్టుకొని 6 నెలల ముందు ఎన్నికలు పెట్టించుకున్నమాట వాస్తవం కాదా? ఎన్నికలు ఎందుకు వచ్చినాయి 6 నెలల ముందు మనకు తెలంగాణలో? పార్లమెంట్ తోడే ఎందుకు లేవు? ఈ రోజు వరకు కేసీఆర్ మరి ముందుకు ఎందుకు ఎన్నికలు పోయిందని చెప్పింది ఎప్పుడన్నా? మరి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయితే కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు పెట్టుకుంటే తెలంగాణ ప్రజల సొమ్ము 1,500 కోట్లు దుర్వినియోగం కాలేదా? కేవలం మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఉంటే మధ్యలో నేను కేసీఆర్ కొట్టుకపోతారన్న భయంతో ముందే మైనార్టీస్ వేయరని చెప్పేసి మైనార్టీస్ మోడీకి అగెనిస్ట్ గా కాంగ్రెస్ కేస్తే నేను కూడా దెబ్బతింటా అని చెప్పి 6 నెలల ముందే ఎన్నికలకు పోయిన మాట వాస్తవం కాదా? అంటే అధికారమే లక్ష్యంగా 24 గంటలు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏ నియోజకవర్గంలో ఎవరికి కండువ కప్పాలి, అన్నదమ్ముల్లాగా ఉన్న శిరుమర్తి లింగయ్యని ఎన్ని పైసలు ఇచ్చి కొనుక్కపోవాలి, ఏ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవాలి, ఏ పార్టీలో ఇదే తప్పితే రాజకీయం తప్పితే నిజంగా తెలంగాణ కోసం నిజమైన ఉద్యమకారులు ఎవరు? మరి కోదండరావు ఎక్కడున్నారు? నిజమైన ఉద్యమం చేసిన చాలా మంది నగేష్ గారు అటువంటి వాళ్ళు కూడా ఆయనతో మొదటి నుంచి ఉన్నోళ్ళు ఇప్పుడు ఆయనతో ఉన్నారా? తలసాని శ్రీనివాసరావు ఎక్కడొచ్చిండు? తుమ్మల శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చిండు? నీ ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ రెండోసారి కూడా డబ్బు అధికారాన్ని ఉపయోగించి లేనిపోని మాటలు చెప్పి అది రైతుల మీద 4 ఏళ్ళు కనీసం ఒక రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించిన వ్యక్తి 4,000 మంది చనిపోతే రైతు బంధు పథకాన్ని 6 నెలల ముందు పెట్టి ఓట్ల కోసం గొర్రెలని చేపలని ఓట్ల రాజకీయం చేసిన మాట వాస్తవం కాదా? కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని అధికారం కోసం నేను ఒక్కసారి ఆలోచిస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు 90 సీట్లు వచ్చినాక ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మమ్మల్ని కూర్చోబెడితే మా 10 మంది ఎమ్మెల్యేని కొనాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ కు? అంటే ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే కదా? అంటే నీ నియంత పాలన, నీ అహంకారానికి ఇది నిదర్శనం కాదా? ప్రజాస్వామ్యాన్ని కాపాడంటే మరి ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్ర తెలంగాణ ప్రజలు తీర్పిచ్చినప్పుడు వాళ్ళని అవినీతి దెబ్బతోటి కొని నువ్వు ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం అది నియంత పాలన కాదా?
ఎంతవరకు సమంజసం ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ మాట్లాడే విధానం, ఆయన కొడుకు మాట్లాడే విధానం వింటుంటే తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ కూడా ఈ కుటుంబ పాలన ఏంది, ఈ అవినీతి ఏంది, ఈ ఎంపీ టికెట్లు ఎవరికి ఇచ్చిండు? నల్గొండ ఎంపీ టికెట్ పేరు పైన మీరు విన్నారా? గుత్త సికందర్ రెడ్డిని తీసేసి ఇంకోని పెట్టిండు, జితేందర్ రెడ్డిని తీసేసి ఇంకోనో పెట్టిండు, మహబూబ్నగర్లో ఎవరినో పెట్టిండు, చేవెళ్ళ కాడ ఎవరో రాజశేఖర్. అంటే 100 కోట్లకు ఒక టికెట్ లాగున ఎంపీ టికెట్లు అమ్ముకొని ఈ 16 మందిని గెలిపించుకొని మళ్ళీ మోడీ కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ నీ అవినీతి సొమ్మును కాపాడుకుంటేందుకు నీ మీద ఏం ఎంక్వైరీ ఉండకుండా నువ్వు కుట్రలు పంతున్న మాట వాస్తవం కాదా? నా గొంతు మొత్తం పోయింది. నిన్న మొత్తం తుంగతుర్తిలో చాలా గట్టిగా మాట్లాడినా, అందుకనే మొత్తం పోయింది. నేను ఒకరే చెప్తున్నా, సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మన తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అని చెప్పి 60 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. సీమాంధ్ర వ్యక్తులు నీళ్లు, నిధులు, నియామకాలు మనల్ని తక్కువ చిన్న చూపు చూస్తుండ్రు, అడుగున్న అవమానం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. అదే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈరోజు కొందరు వ్యక్తులు స్వార్థపరులు మన తెలంగాణలో కేసీఆర్ కాళ్ళ మాట అవునా కాదా అమ్ముకుంటుండ్రు. ఈ బూర నరసయ్య గౌడు గెలిస్తే ఈ ప్రాంత సమస్యల గురించి కేసీఆర్ దగ్గర పోయి గట్టిగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? అపాయింట్మెంట్ ఇస్తారా అసలు నీకు? అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిస్తే ఊరుకుంటారా? పార్లమెంటులో మీ తరఫున పోరాటం చేస్తానా లేదా? అసెంబ్లీలో నేను పోరాటం చేస్తానా లేదా? అంటే ప్రశ్నించే గొంతు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దమ్మున్న నాయకుడు ఉంటే ప్రజాస్వామ్యం నిలుస్తుంది, లేకపోతే మన బానిస బతుకులు అవుతాయి. అవునా కాదా? అంటే కేసీఆర్ కు మనం భయపడి ఈరోజు ఎన్నికల్లో పోరాటం కానీ ప్రజా సమస్యల మీద పోరాటం కానీ చేద్దామా? మనం ఆయన భయపడి ఇంట్లో కూర్చుందామా? మీరు ఒక్కసారి చెప్పండి. పోరాటం చేద్దామా? ఒకసారి చేయలేకపోతే అన్నారు. కేసీఆర్ అహంకారానికి నియంత్ర పాలన వ్యతిరేకంగా ఒకసారి చేయలేకపోతే అన్నారు. పోరాటం చేద్దామా? సోదరులారా, సమయం ఆసన్నమైంది. మనం కేసీఆర్ కుటుంబ పాలనని గద్దె దింపాలి. అవినీతి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోసుకుంటుండు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండు. 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు ఇప్పటి వరకు. దాంట్లో 50% కమిషన్లు, లాభాలు అది సీమాంధ్ర కాంట్రాక్టర్లకు. నాకు తెలుసు, మాకు కూడా ఒక కంపెనీ ఉంది కదా. కేసీఆర్ చేసినంత అవినీతి ఇంతవరకు ఎవరి చరిత్రలో, భారతదేశ చరిత్రలో చేయలేదు. దోసుకుంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని. ఆయన చుట్టూ ఉండేది ఎవరు? ఆంధ్ర కాంట్రాక్టర్లు, సీమాంధ్ర పెట్టుబడిదారులు. అప్పుడు ఎవరు తింటుండో? ఆంధ్రోలు తింటారు అన్నారు కదా. ఇప్పుడు అదే ఆంధ్రోలు ఆయన పక్కన ఉన్నాడు. ఇప్పుడు అదే ఆంధ్ర మెగా కృష్ణారెడ్డి ఆంధ్ర కదా, నవయుగ కంపెనీ ఆంధ్రది కదా. ఇంత అన్యాయంగా దారుణంగా దోచుకుంటుందంటే భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు సమయం వస్తుంది, పోరాటం చేయాలని మన అందరం నిశ్చయించుకున్నాం. నేనైతే భయపడను, నేనైతే యుద్ధం చేస్తా. మీరు నా అంటే ఉంటారా లేదా? ఈ భిక్షమయ్య గౌడ ఎంత చిన్న పైరవి గారు, ఈయన పోతెంత ఉంటెంత. చిన్నోడు భూములు అమ్ముకునేటోడు, భూములు కొనేటోడు కేసులలో ఇరుక్కొని కేటీఆర్ కాళ్ళ దగ్గర పోయి అరెస్ట్ కాకుండా పోయిండు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే సచ్చినా కానీ తప్పు చేయడు, తల వంచుకోడు. మాటదని చెప్తే మనమని తిప్పను, మోసం చేయను. మీ ప్రాంత ప్రజలందరూ గర్వపడేలాగా ఎవరు మీ నాయకుడు అంటే మా నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని గర్వపడేలాగా ఉంటే తప్పితే ప్రాణం పోయినా తప్పు చేయను. ప్రాణం పోయినా మీ బిడ్డగా చెప్తున్నా, మీరందరూ గర్వంగా మా రాజగోపాల్ రెడ్డి అనాలి. నేను చెప్తున్న సోదరులారా, మీరు భిక్షమయ్య గారు పోయినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తి 4 సార్లు 20 ఏళ్ళు నల్గొండ సమస్యల గురించి కానీ మన ప్రాంత ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి. గెలిపించుకోండి. మేము ఇద్దరం అన్నదమ్ములం, మీ ఎంట ఉంటాం, కంటికి రెప్పలాగా మేము కాపాడుకుంటామని చెప్తున్నా. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాకుంది. నేను చేస్తా, సస్యశ్యామలం చేస్తా.
ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకొస్తా. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పండుకొని అపాయింట్మెంట్ ఇవ్వకుండా సెక్రటరియట్ రాకుండా ప్రగతి భవన్లో కూర్చొని ఈ చీకటి దందాలు చేసే అవసరం మాకు లేదు. చిన్న రాష్ట్రం, ఎటు చూసినా 200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి పోతే ఎటు చూసినా అసలు ఎప్పుడైనా పోతాడా, ఎక్కడికన్నా ఏ సమస్యల గురించి అయినా పోతాడా, పర్యటన చేస్తాడా, ప్రజాక్షేత్రం పోతాడా, ప్రజా దర్బారు పెట్టి ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల్ని కలుస్తుందా కేసీఆర్? ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడా? ఇప్పుడు నేను మునుగోడు ఎమ్మెల్యే 3 నెలలే మా శివనగూడెం రిజర్వాయర్ గురించి రైతుల సమస్య గురించి మాట్లాడదామంటే 4 నెలల నుంచి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకో నడుతున్నంట అంటే పలానా సమస్య అంటే అపాయింట్మెంట్ లేదు, టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే చెప్పు రమ్మను అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తా అంటున్నంట. నేను చెప్పిన అవసరమైతే నిన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేపిస్తే కానీ నేను మాత్రం చేయరా అని చెప్పిన. నేను నీలాగా అందరిలాగా ఆశామాషా వ్యక్తిని కాదు. నేను అందరిలాంటి ఏదో ఆ రోజు 2014లో నువ్వు చెప్పిన కళ్ళబొల్లి దొంగ మాటలు నమ్మి మా తెలంగాణ ప్రజలు, భువనగిరి ప్రజలు 2 బెడ్రూమ్ల ఇల్లు 3 ఎకరాలు అంటే ఆశ కొంచెం తప్పు, కొంచెం తేడాతో ఓడిపోయినా కానీ దమ్ముంటే ఎమ్మెల్సీగా గెలిచి చూపివన్నా. గెలిచిండా? ఎమ్మెల్సీగా గెలిచిండా? మళ్ళా మునుగోడు జెండా మీద ఎగిరేస్తా సత్తా ఉంటే రా అన్న. గెలిచిండా? మునుగోడు జెండా గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరిందా? ఆ పాట మీరు వినరా? మరి రమ్మను రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి తన భువనగిరి ప్రజల్ని మోసం చేసి మాకు ఎమ్మెల్యేలు విషయమే అటువంటి ఎమ్మెల్యేలు తగిలి వాళ్ళ వల్ల నేను ఓడిపోయినా కానీ నన్ను ప్రజలు ఓడగొట్టలే. రమ్మని ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తాడో, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా? దమ్ముంటూ ఇప్పుడు కూడా చెప్తున్నా, సవాల్ విసురుతున్నా, కేసీఆర్ని కేటీఆర్ని రమ్మని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడగొట్టి సత్తా చూపివని చెప్పు. భువనగిరి ప్రజలు ఎవరు? భువనగిరి నియోజకవర్గ ప్రజలు, ఆలేరు ప్రజలు ప్రేమను పంచుతారు, అభిమానం, చైతన్యం ఉన్న ఏరియా, తెలంగాణ కోసం నిలిచిన గడ్డ ఇది. ఇక్కడ కేసీఆర్ ఆటలు సాగవు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది ఆలేరు భువనగిరిలో. ఇక్కడి ప్రజలు కేసీఆర్ ప్రలోభాలకు డబ్బుకు అమ్ముడు పోరు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపిస్తారనే నమ్మకం నాకు, పూర్తి విశ్వాసం మీ అందరి మీద ఉంది నాకు. ఎందుకంటే సోదరులారా, మనం తప్పు చేయం, భగవంతుని నమ్ముకున్నాం, ప్రజల మీద విశ్వాసం ఉంది, సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలు ఉన్నాం కాబట్టి ప్రజలే మమ్మల్ని కాపాడతారు, ప్రజలే దేవుళ్ళు కాబట్టి కేసీఆర్కు మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించే ఆయనకు ఒక ఆలోచన కలిగించాలి. ఎప్పుడు నా అహంభావ అధికారంతో నేను మాటలు చెప్తే ఈ భువనగిరి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు నమ్మరు అనే దానికి వెంకటరెడ్డి గారిని గెలిపించి చూపించాలి. మీ అందరికి కూడా చెప్తున్నా, రాబోయే రోజులు మనై భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో ప్రాజెక్టులు కడితే అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు కానీ ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటుండు కేసీఆర్ కొడుకు బిడ్డ, ఆయన ఆస్తి ఎంత, సీఎం ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంత దోసుకుండు? 50,000 కోట్లు, 50,000 కోట్లు దోసుకుండు. ఒకప్పుడు కేసీఆర్కు ఖర్చులకు పైసలు లేకపోతే మా ఇంటికి వచ్చి అడకపోయేటాడు. తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు నేను ఎంపీ కాకముందుకు 2009 ముందు తెలంగాణ కోసం కష్టపడుతున్నానని చెప్పి నేను కోట్ల రూపాయలు ఇచ్చిన. నాకు తెలంగాణ అంటే కావాలని మనసులో ఉండే కాబట్టి కేసీఆర్ ఉద్యమానికి బాస నిలిచిన అటువంటి వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి అంత భజన పనులను వెంట పెట్టుకొని తెలంగాణ దోసుకుంటున్నమాట వాస్తవం కదా కేసీఆర్? నేను చెప్తున్న సోదరుల, నా జీవితంలో అబద్ధం ఆడలే, మోసం చేయలే, కానీ కేసీఆర్ దోసుకుంటున్న దోపిడిని ఆపాలంటే మనం అందరం కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి, మన తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన జిల్లా నల్లగొండ జిల్లా, అవునా కదా? మనం ఎందుకు భయపడాలి? ఏం తప్పు చేసినా మనం భయపడాలి? ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులు చాలా మంది గట్టి నాయకులు ఉన్నారు, వీళ్ళందరి నాయకత్వం మనకు సరిపోదా? చెంచాగిరి చేసే కేసీఆర్ దగ్గర కాళ్ళ మీద పడ్డ నాయకులు ఎంతమంది నాయకులు మన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కాడ పెట్టిండ్రు. ఫామ్ హౌస్ కు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఎంపీకి అపాయింట్మెంట్ లేదు, ఆయన ఎవరిని కలవరు, ఆయన రాజు, ఆయన కొడుకు యువరాజు. ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, రాజరికమా? అడగాల వద్ద మనం కొట్లాడాల వద్ద? మీరందరూ కూడా చెప్తున్నా,
నాదైతే కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్కి ఇక్కడి నుంచి వినబడుతుంది నా గొంతు. ఆయనకు తెలిసిపోయింది చిరుమర్తి లింగయ్యని మా నగరకల్ ఎమ్మెల్యేని టికెట్ ఇప్పించి గెలిపించిన, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన. నీకు దమ్ముంటే వీరేశంని గెలిపించుకోవాలి, కానీ నేను ప్రజల్ని ఒప్పించి గెలిపించిన ఎమ్మెల్యే 20 కోట్లు కొనడం సిగ్గుచేటు. ఈ కొనేటానికి సిగ్గు లేదు, అమ్ముడు పోయటానికి సిగ్గు లేదు. 20 ఏళ్ళు సాధిన ఎమ్మెల్యేగా చేసిన 2 సార్లు. ఢిల్లీలో ఉండి చిరుమర్తి లింగయ్య టికెట్ ఇవ్వకపోతే నాకు మునుగోడు టికెట్ ఇచ్చినా పోటీ అని చెప్పి నేను చెప్పినా, మా సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు. ఒక దళితుణ్ణి మనం పైకి తీసుకురావాలని కానీ అనుకున్నా, కానీ ఈ కేసీఆర్ ఎటువంటి వ్యక్తి అంటే కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తిని మా మధ్యన కూడా కొనుక్కపోయిండు. అసలు ప్రజాస్వామ్యం లేదు, నైతిక విలువలు లేవు. అంటే మన రాష్ట్రం ఎట్లయిందంటే ప్రశ్నించే గొంతు లేదు, ఉండొద్దు. కేసీఆర్ని ఎవరు అడగొద్దు. మరి మనందరం రేపు ఎవరు ప్రజల పక్షాన్ని ఎవరు పోరాటం చేయాలి? ఆయన దోపిడిని ఎవరు ఆపాలి? నువ్వు తప్పు చేస్తున్నావు ఎవరు అడగాలి? అడగలేను. మరి అడిగేటోళ్ళు లేకపోతే ఎట్లా? కొట్లాడేటోళ్ళు లేకపోతే బాంబే రాజ్యం అవుతుంది. మనందరం బానిస బతుకులు బతకాలన్నా? మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపియండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో లేచి నిద్రలోకి వెళ్ళేసి నిలబడతాడు, వాళ్ళ కూర్చుంటాడు. మేమిద్దరం సోదరుల్లో ఉన్నాం, మీకు ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం, మీ ఇంట్లో మనిషిలాగా ఉంటాం. మీ నియోజకవర్గం ఆలోచన నియోజకవర్గ నాయకులు చాలా మంది ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. నేను మాటిస్తున్నా, ప్రాణం ఉన్నంత వరకు మీకోసం బతుకుతాం. మాటకు కట్టుబడి మేము రాజశేఖర రెడ్డి అభిమానులం. మాట తప్పము, మడమ తిప్పము. ఎప్పుడు కూడా ఒక మాట అంటే మాట కట్టుబడి ఉంటాం. కష్టాల్లో ఉన్న కన్నీళ్ళలో ఉన్న ఒక పేదవాడి కోసం ఆహారాన్ని చలాయిస్తాం. అవసరమైతే మా సొంత డబ్బైనా పెట్టుకొని వాళ్ళని కాపాడుకుని తప్పితే రాజకీయం కోసం, ఓట్ల కోసం, పదవుల కోసం ప్రసంగాలు చేసి మన ప్రజల్ని మోసం చేయం. పదవి ఉన్నా లేకున్నా, ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా మీకోసం అదే ఆప్యాయత, ప్రేమ, నమ్మకం, విశ్వాసం మేము చూపిస్తామని చెప్తున్నా. మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో తప్పకుండా కష్టపడండి. కేసీఆర్ డబ్బులు పంపిస్తాడు. బూర నరసయ్య గౌడ్కు కేటీఆర్ ఏమన్నాడు? ఈ ఎంపీల ముఖం చూడొద్దు, మా నాయన ముఖం చూసేవాడు ఏమని చెప్పాడు అని రాలేదా? అంటే ఈ బూర నరసయ్య అవుతుందేనా? పనికిరేటగా అంతే రాలేదా? మా నాయన ముఖం చూసి ఓటేది, మా ఎంపీల ముఖం చూడొద్దన్నాడు. అంటే డమ్మీ క్యాండిడేట్లు. మీరు ఆలోచన చేయండి. మరి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు మీకు కావాలన్నా, ఒక డమ్మీ క్యాండిడేట్ కావాలన్నా మీ నిర్ణయం చేసుకోవాలి. మీ పక్షాన పోరాటం చేసి ప్రశ్నించే గొంతు కావాలన్నా, మీ కాళ్ళు మొక్కేటోడు కావాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. తప్పక మీ అందరికీ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నా శాయశక్తుల మీ నాయకుడు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేడు. ఈరోజు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంజం సంజీవరెడ్డి గారిని విషయమే కూడా ఎంతో ఇబ్బందులు పెడితే పాపం 30-40 ఏళ్ళు కాంగ్రెస్ నుండి ఆయన బాధ తట్టుకోలేక సస్పెండ్ చేస్తే పోయిండు. ఆయన పార్టీ మారలేదు, సస్పెండ్ చేసిండు. ఆయన వచ్చిండు, కల్లూరు రామచంద్రారెడ్డి గారు వచ్చిండు, నగేష్ గారు వచ్చిండు. ఒక మహిళా నాయకురాలు మనకు మంచి ప్రజల పక్షాన పనిచేసే శోభారాణి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ఆమె సౌహృదయంతో ఈరోజు మన సపోర్ట్ చేయమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఆమె కూడా మన ముందుకు వచ్చింది. అంటే ఈ విధంగా చాలా మంది నాయకులు మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అందరూ ఏకమై ప్రజా గొంతుకై ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అవినీతి పాలనను, కేసీఆర్ కుటుంబ అహంకార పాలనను గద్దెదింపాలన్న లక్ష్యంతో ఇంతమంది వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే ఐకమత్యం, ఇదే పోరాట పటిమ మనం ముందుకు సాగాలి. 10 ఏళ్ళు ఎంత తప్పులు చేస్తారో చేయనియండి. 99 తప్పులు చేసిన తర్వాత శిశుపాలు అది ఉంటే విష్ణు చక్రం ఉంటుంది కదా, ఆ విష్ణు చక్రం ప్రయోగిద్దాం. కేసీఆర్ అవుట్ అయిపోతాడు. 100 మంది ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నారు కదా, మేము 5గురం. మరి పాండవులు 5గురం, కౌరవులు ఎవరు గెలుస్తారు? పాండవులే గెలుస్తారు కదా. రేపు రాబోయే రోజుల్లో ధర్మ యుద్ధంలో మనదే గెలుపవుతుంది. మనం ధర్మం న్యాయం గెలుస్తుంది. తప్పకుండా మనం కేసీఆర్కు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.